నెల్లూరు నగరం 34వ డివిజన్లోని ప్రగతినగర్లో 1200 మంది నివసిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్ తెలిపారు. సోమవారం నెల్లూరు కలెక్టర్ ప్రగతినగర్లోని ఏ బ్లాక్, బి బ్లాక్లో 1992లో పట్టాలు మంజూరు చేశారన్నారు. జిల్లా కలెక్టర్కి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లెటర్ పంపడంతో స్థానిక ప్రజలచే ఈరోజు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో ఈ సమస్యలపై వివరించడం జరిగిందన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ గతంలో 2014 మునుపు రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఆన్లైన్ కాలేదు కాబట్టి అనేక ప్రభుత్వ పట్టాలు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నాయన్నారు. కానీ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఆన్లైన్ అవడంతో ఎక్కడైతే ప్రభుత్వం కేటాయించిన డీఫామ్ పట్టాలు అన్నీ కూడా 22A లో చేర్చడం జరిగిందని, గతంలో జరిగే విధంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరగవన్నారని తెలిపారు. అయినప్పటికీ ప్రగతినగర్ ప్రాంతం మొత్తం నివాసాలతో పూర్తిగా నిర్మించినందున ప్రభుత్వానికి ఎమ్మెల్యే లెటర్తో పాటు స్థానిక ప్రజలు ఇచ్చిన వినతిపత్రం ప్రభుత్వానికి పంపిస్తామని జిల్లా కలెక్టర్ వివరించారన్నారు. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్, ప్రగతినగర్ ఏ బ్లాక్, బి బ్లాక్ కు సంబంధించిన స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 34వ డివిజన్లో ప్రగతినగర్ ఏ బ్లాక్, బి బ్లాక్ దాదాపు ఇక్కడ గత 45 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి నివాసస్తులందరూ ఈ యొక్క బి బ్లాకు, ఏ బ్లాకు ఏదైతే ఉందో ప్రగతినగర్ 1933 సర్వే నెంబర్లో ఉన్నది. దాదాపు 1200 నివాస గృహాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అందరూ అత్యంత నిరుపేదలు, డైలీ కూలీలు చేసుకొని బతికేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు అందరూ. ఈ యొక్క సర్వే నెంబరు 2014 మునుపు అయితే 92లో ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. క్రమేణా అది ఆ ప్రాంతం మొత్తము అన్ని నివాస గృహాలు రావటం, కట్టడాలు జరగటం, ఫుల్లీ బిల్డప్ ఏరియా. 2014 మునుపు ఈ యొక్క సర్వే నెంబర్ 1933 రిజిస్ట్రేషన్ అనేక ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖలు ఉన్నటువంటి యొక్క ఆన్లైన్ లేనప్పటికీ, అప్పటి రోజుల్లో ఆన్లైన్ లేనప్పటికీ జరిగినటువంటి వాటి రిజిస్ట్రేషన్లు మినహా కొరవన్నీ ఆపివేయడం జరిగినది. 22A ప్రొబిటేట్లో పెట్టేశారు. ఎందుకంటే ఇది డీఫామ్ పట్టాలు, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినటువంటి భూములు కాబట్టి వీటికి రిజిస్ట్రేషన్ చెల్లదు అని ఆ రోజు ఆన్లైన్ వ్యవస్థ లేనప్పటికీ, కొన్ని సర్వే నెంబర్ జరుగుతున్నప్పటికీ ఆన్లైన్ వ్యవస్థ వచ్చినప్పుడు ప్రభుత్వ భూములు ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ ఆపివేయడం జరిగింది. అయితే స్థానిక ప్రగతినగర్లో ఉండేటువంటి వాసులందరూ కొంతమందికి జరిగినాయి, కొంతమందికి జరగలేదు. మా బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా, చదువులు చెప్పించాలన్నా, నూతన గృహాలు కట్టాలన్నా, వాళ్ళకి వ్యాపారం చేసుకోవాలన్నా, రుణం తీసుకోవాలంటే ఆ భూమి ఒక్కటే ఆధారం. ఆ భూమిని తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డీఫామ్ పట్టా దీనికి రిజిస్ట్రేషన్ కాదు, ఈ యొక్క రుణం రాదు అనే ఒక అనేక మంది లబోదిబో అంటుంటే ఈ యొక్క విషయము రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకునేలాగా శ్రీధర్ రెడ్డి గారు వారి లెటర్ గుండా ఈ యొక్క 1933 సర్వే నెంబరు ఏదైనా వీలుంటే మీరు ఈ యొక్క మా ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఒక లెటర్ రూపాన్ని ఇవ్వడం జరిగింది. అయితే కలెక్టర్ గారు చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. గతంలో ఆన్లైన్ వ్యవస్థ లేదు, ప్రభుత్వ భూములు ఎక్కడైనా రిజిస్ట్రేషన్ జరిగి ఉండవచ్చు, కానీ ఆన్లైన్ విధానం వచ్చినప్పుడు ఈ యొక్క డీఫామ్ పట్టాలకి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. అయినా కూడా నా ప్రయత్నం ప్రభుత్వం నేను పంపిస్తాను, వీలైతే ఇక్కడ ఉండే పరిస్థితి నేను ప్రభుత్వానికి కూడా వివరిస్తాను. అది ఏమైనా వీలైతే ఈ యొక్క సర్వే నెంబర్పై నేను కూడా ప్రభుత్వానికి ఈ యొక్క పరిస్థితిని వివరించి చెప్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ యొక్క ప్రగతినగర్ వాసులు ఈ యొక్క 1933 సర్వే నెంబర్లో ఆ యొక్క మేము కూడా ప్రభుత్వం ఎమ్మెల్యే గారి తరఫున ప్రభుత్వంతో మేము కూడా విన్నవిస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క సర్వే నెంబరు ఆ యొక్క ప్రగతినగర్ వాసులకు ఉపశమనం కలిసే విధంగా 22Aలో ఉన్నటువంటి ప్రొబిటేట్లో ఉన్నటువంటి ఈ యొక్క సర్వే నెంబర్ని తొలగించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే విధంగా మేము కూడా సాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్తూ ఖచ్చితంగా ఈ యొక్క సర్వే నెంబర్ సంబంధించి ఏది ఉన్నా కూడా కలెక్టర్ గారికి కానివ్వండి, డిఆర్ఓ గారికి కానివ్వండి, ఎంఆర్ఓ గారికి కానివ్వండి ఖచ్చితంగా మేము పదే కలుస్తాం. ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ యొక్క సర్వే నెంబర్ని వాళ్ళకు ఉపశమనం కలిగే విధంగా మేము పోరాడుతూనే ఉంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు
వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.